ఉన్నాడు, ఉండాలి. ఎంతవరకు అంటే ఈ యాత్ర ముగిసేంత వరకు ఆయన మనకు తోడై ఉండాల్సిందే. ఆయన మనకు తోడై ఉండని ఎడల మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ పోరాటాల్లో, మనకు ఎదురవుతున్న పోరాటాల్లో మనం జయం పొందలేం ఆయన తోడు లేకపోతే. ఎందుకంటే మన శత్రువు బలవంతుడు, వాడు మనకంటే బలవంతుడు. రెండవది, వాడు అదృశ్య రూపంలో ఉన్నాడు. మూడవది, వాడికి సహకరించేటువంటి ఒక ఏజెంట్ మనలోనే ఉంది. అది మన శరీరంలో ఉన్న పాపం. 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, శత్రువు మనకంటే బలవంతుడు. రెండవది, వాడు అదృశ్య రూపంగా ఉండి మనతో పోరాడుతున్నాడు. మూడవది, వాడికి కోఆపరేట్ చేసేటువంటి ఒక ఏజెంటు మన బాడీలోనే ఉంది. ఏమిటది అంటే మన శరీర అవయవాల్లో నివసిస్తున్న పాపం. మన శరీరంలో నివసిస్తున్న ఈ పాప ఫలం మనలో రకరకాల దురాశలను పుట్టిస్తుంది, రకరకాల ఇచ్చలకి మనల్ని ప్రేరేపిస్తుంది. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, లోకాశ, రకరకాల ఆశలను మనలో రేకెత్తించి మనల్ని పాపం వైపు ఆకర్షించబడేటట్టు చేస్తుంది. దాని నుండి మనం రోజు తప్పించుకోవాలి. లోకం నుండి, సాతాను నుండి, మన శరీరం నుండి. 3 వైపుల నుంచి మనకు పోరాటం. సైతాను నుంచి పోరాటం, లోక ఆకర్షణల వైపు నుంచి మనకు పోరాటం, మూడవది మన శరీరం నుండే మనకు పోరాటం. ఈ 3 పోరాటాల్లో ప్రతిదినం మనం జయం పొంది ముందుకు సాగాలి. ఈ 3 పోరాటాలు కాక మళ్ళీ జీవన పోరాటం ఒకటి ఏడిసింది మళ్ళీ మనకి, బ్రతుకు పోరాటం. ఈ భూమి మీద ఉన్నంతకాలం కాస్త తినేదానికి, ఉండేదానికి, కట్టేదానికి ఏదో కాస్త కోస్తో కావాలి, దాన్ని సంపాదించాలనే ఒక పోరాటం, జీవన పోరాటం, బతుకు పోరాటం. మొత్తం 4 పోరాటాలు. ఒకటి శత్రువుతో అంటే సైతానుతో, ఒకటి లోకాశలతో, మూడవది శరీరాశలతో, నాలుగవది భూమి మీద బతకడానికి జీవన పోరాటం. ఈ 4 పోరాటాలు. ఈ 4 పోరాటాలు మనం ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి జీవన పోరాటాన్ని ముగించి చర్చికి చేరారు. మళ్ళీ రేపు తెల్లారగానే మళ్ళీ జీవన పోరాటానికి బయలుదేరుతారు. ఎవరు సంచి వాళ్ళు తీసుకొని, ఎవరు బ్యాగ్ వాళ్ళు తీసుకొని పొలోమని. ఏ పోరాటం అది? బతుకు పోరాటం, జీవన పోరాటం. ఆ పోరాటాలైనా, ఈ పోరాటమైనా, దేనిలోనైనా సరే తన పిల్లలంగా ఉన్న మనకి జయమే దేవుడు కోరతాడు, కానీ మనం అపజయం పాలు కావాలనేది దేవుని చిత్తం కాదు. దేవుడు కోరుకోడు. మన విజయ పథంలో సాగిపోవాలనేది దేవుని ఆశ. ఇంతవరకు అర్థమైందా మీకు? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు, నేను కొనసాగిస్తాను. మరి ఎందుకని కొన్నిట్లో విజయం వస్తుంది, కొన్నిట్లో ఓటమి పాలవుతున్నాం? కొన్నిసార్లు ఘోర పరాభవానికి, ఘోర అవమానానికి కూడా గురవుతున్నాం. ఎందుకు ఈ పరిస్థితి అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే మనకి యెహోషువ గ్రంథంలో దానికి సమాధానం ఉంది. బైబిల్లో మరికొన్ని సమాధానాలు కూడా ఉన్నాయి, మనం ఎందుకు ఓడిపోతామనే దానికి. వాటిల్లో ఒకటి ఇక్కడ రాశాడు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు. వారి మధ్య జరిగినటువంటి పాపం విషయంలో ప్రాయశ్చిత్తం జరిగితేనే కానీ, ఆ పాపం పరిహరించబడితే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు తోడై ఉండకపోతే జయం రాదు. దేవుడేమో నేను తోడై ఉండను అంటున్నాడు. ఎందుకు తోడై ఉండవయ్యా అంటే పాపం జరిగింది అంటున్నాడు. అప్పుడు యెహోషువ లేచాడు. ఇంత చిన్న పట్టణాన్ని గెలవలేకపోవడానికి కారణం, మనలో పాపం ఉన్నదని దేవుడు ఆరోపిస్తున్నాడు. దయచేసి అందరూ సమకూడండి అన్నాడు. అందరూ సమకూడారు. గోత్రాల వరుసన